రూపాయలు రెంట్ కట్టాలి. ఇప్పుడు 800 రూపాయలు కట్టే పరిస్థితి లేదు. అంటే దగ్గర నెట్గా నెలకు 20 నుంచి 25 వేల రూపాయలు వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. పేదవాళ్ళకి ఇదే నేను ఆలోచిస్తున్నా. మీ ఆదాయాన్ని పెంచాలనేది నా అభిమతం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాం. అన్ని రంగాల్లో ఆదుకుంటాం. ఏ విధంగా చేస్తున్నాం కూడా నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. చాలా సంతోషం తమ్ముళ్ళు. థ్యాంక్ యూ సార్. గుడ్, మంచి పని చేశారు. రండి. మన రాయచూరు నియోజకవర్గానికి ఇచ్చేసిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం చెప్తూ, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నానండి రాయచూరులోనే. ఐఎమ్ వర్కింగ్ అట్ డైమ్లర్ ట్రక్స్ ఇన్నోవేషన్ టెక్నాలజీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు లొకేషన్. సో ఐఎమ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. ఎన్ని రోజుల నుంచి పని చేస్తామా సార్? నాకు 8 years ఎక్స్పీరియన్స్ సార్. 2012లో పాస్డ్ అవుట్. అప్పుడు మేము చదువుకున్న మీరు చూపించినటువంటి ఐటీ రంగంలో అభివృద్ధి వల్ల మేము సాఫ్ట్వేర్ రంగంలోకి రావడం జరిగింది సార్. ఎంత ఇస్తారు మనకు నెలకు? నాకు 1.5 lakhs వస్తుంది సార్. నెలకు 1,50,000 వస్తుంది. ఎక్కడ రాయచోట్ల ఉంటావా? అవును సార్, రాయచూరులోనే ఉంటాను సార్. ఎన్ని గంటలు పని చేస్తావు? 8 hours పని చేస్తాను. 8 hours పని చేస్తావు. నువ్వేం చదువుకున్నావు? బీటెక్ సార్. బీటెక్. నీ పేరేంటివా? హరికృష్ణ ముక్కంటి సార్. హరికృష్ణ ముక్కంటి ఒక ఉదాహరణ. నేను ఆ రోజు ఐటీ చదువుకోమన్నాను. అందరూ నా మాటిని ఐటీ చదువుకున్నారు. ఒక ఇంటికి ఒక ఐటీ చదువుకున్న వ్యక్తి ఉండాలని ఆ రోజు నేను పిలిపించాను. మీరందరూ బ్రహ్మాండంగా పెద్దవాళ్ళైతే సంబేపల్లి నుంచి నేరుగా రాయచోటుకి వెళ్ళి పిల్లలు చదివించారు. కాపురాలు అక్కడే పెట్టారు. కొంతమంది కడపకి వెళ్ళారు. కొంతమంది ఇంకా బాగా చదివించారు. తిరుపతికి వెళ్ళారు, హైదరాబాద్కి వెళ్ళారు. బ్రహ్మాండంగా చదివించారు. ఇప్పుడు ఇతను ఒక ఉదాహరణ. ఇతను ఈరోజు బెంగళూరులో పనిచేసి కోవిడ్ వచ్చిన తర్వాత ఊర్లోకి వచ్చి ఇంటి దగ్గర కూర్చొని పనిచేస్తున్నాడు. నెలకు 1,50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పేరుతో 8 గంటలు పనిచేస్తాడు. అక్కడి నుంచి తల్లిదండ్రులు చూసుకుంటాడు. ముసలి పేరెంట్స్ ఉంటే వాళ్ళని కూడా చూసుకోవడం, వ్యవసాయం ఉంటే వ్యవసాయం కూడా చేయించుకుంటాడు. ఇంకా ఏదైనా ఉంటే అన్ని పనులు అవుతాయి. దీనికి భవిష్యత్తులో చాలా భవిష్యత్తు ఉంది. అందుకే నేను కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తమ్ముడు కూడా ఇక్కడి నుంచి పనిచేస్తాడు. ఒక్క నిమిషం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నా పేరు శివారెడ్డి. నేను యాక్సెంచర్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు 70,000 per month వస్తుంది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసిన దానివల్లే వచ్చిందని నేను అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఔటర్ రింగ్ రోడ్ కానీ ఒక ఐటీ కానీ డెవలప్ అయ్యిందంటే ఇండియాలో మొత్తం కూడా ఒక ఐటీ గురించి ఒక పేరు వస్తేనే చంద్రబాబు నాయుడు గారు అని పేరు తెలుస్తుంది. ఎందుకంటే ఆ విజనరీ లాస్ట్ మంత్లో కూడా తను దావోస్కి వెళ్ళారు సార్ గారు. నాకు తెలిసి ఈ 5 yearsలో ఒక ఐటీ అనేది ఎలా డెవలప్ అవుతుందో అందరూ ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా చూస్తారు. ఇది సభాముఖంగా అందరికీ తెలియజేయడం ఏమనగా ఇది ఖచ్చితంగా 100% జరుగుతుంది. అండ్ రాజధాని ద మెయిన్ థింగ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది అక్కడి నుంచి. సో మనకు రాజధాని అనేది 100% జరుగుతుందని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు రెండో ఉదాహరణ మీరు చూశారు. ఈ ఊరు ఎంతప్పుడు? అవును సార్. మీది ఊరునా? మీ ఊర్లో ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఇంటి నుంచి పనిచేస్తారు? ఒక 20 మంది పనిచేస్తారు సార్. వర్క్ ఫ్రమ్ హోమ్. ఆఫీస్కి వెళ్ళి చాలా మంది ఉన్నారు సార్. ఇక్కడ 20 మంది ఇంటి దగ్గర నుంచి పనిచేస్తారా సార్? అచ్చా, ఉన్నారు ఇక్కడ ఆ పిల్లలు? చేయలేదు. రండిట, అందరూ రండి. సాఫ్ట్ ఇక్కడ నుంచి పనిచేసే వాళ్ళందరూ రండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ ఆఫీస్కి వెళ్ళారు సార్ రీసెంట్ గా. నో గుడ్. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా వస్తే రాని వాళ్ళు రాని ఈ పక్క రండి. ఇంకెవరన్నా ఉంటే పనిచేసేవాళ్ళు రాని ఈ పక్క రమ్మ. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం మైక్ ఇచ్చి మీ అనుభవం చెప్పండి. వర్క్ ఫ్రమ్ హోమ్. రాని
ఈ పక్కన తమ్ముడు, ఈ పక్కన చెప్పమా. ఒక్కొక్కరు 1 నిమిషంలో చెప్పండి నాకు. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం కల్పించిన మండిపల్లి రాంప్రసాద్ గారికి అండ్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గత 6 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. బట్ రీసెంట్గా నేను ఒక జోహో కంపెనీ నుంచి ఇంటర్వ్యూ తీసుకున్నాను. అది నాకు తెలియదు ఇంటర్వ్యూ ఉన్నంత వరకు అది రేణిగుంట్లలో స్థాపించారని చెప్పేసి. దానికి వెనుక కృషి మన నారా చంద్రబాబు నాయుడు గారిది కూడా ఉంది. నేను ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నానగా నారా చంద్రబాబుకి ఈ సాఫ్ట్వేర్ మన చుట్టుపక్కలంతా చాలా వెనుకబడిన ప్రాంతం ఇది. అందువల్ల నేను ఏం కోరుకుంటున్నానంటే ఇక్కడ ఐటీ సాఫ్ట్వేర్ అంతా రానియండి. ఎందుకు కోరిక అనవసరంగా అడ్డం పడతారు? ఈ వెనుకబడిన ప్రాంతం కనుక నేను ఏమని కోరుకుంటున్నానంటే మన రేణిగుంట్ల ప్రాంతంలో ఏదైతే జోహో కంపెనీ నిర్మించారో అటువంటి మరిన్ని స్టార్టప్స్ని కానీ మరిన్ని ఎంఎన్సీస్ కానీ ప్రోత్సహించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కలిగజేస్తే బాగుంటుంది. ఈ ప్రాంతంలో వర్షాలు లేని కాలం వల్ల లేని వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వెనుకబడిన ప్రాంతం కాబట్టి అందరు స్టూడెంట్స్ ఇంకా ఎంకరేజ్ చేసి బాగా చదువుకొని ప్లేస్మెంట్స్కి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్ని అటెండ్ అయ్యి ఇటువంటి మన ఇంటికి దూరంగా లేకుండా ఇంటికి దగ్గరలో ఉండి ఉద్యోగాలు సంపాదించవచ్చు అని నేను మన ఈ సభాముఖంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి అనుభవాలు ఒక్కొక్క నిమిషంలో చెప్పాలి. మీరంతా ఐటీ ప్రొఫెషనల్స్, మీరంతా ఒక్క నిమిషంలో చెప్పేయాలి. టైం తక్కువ ఉంటుంది, ఒక్క నిమిషంలో చెప్పాలి. పేరు ఏంటి, నీ అనుభవం ఏంటి? నా పేరు శేఖర్ నాయుడు, సమయపల్లి మండలమేనా, గురిగింజంట గ్రామము. నేను దాదాపు 9 years నుంచి ఐటీ ఎంపీలో పనిచేస్తున్నాను. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ గత కోవిడ్ నుంచి వచ్చిన కాబట్టి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే, మీరు ఇచ్చిన మాటలతోనే మాలాంటి యువతకి ఎంతో సహాయపడి ఈరోజు మేము ఐటీ ఫీల్డ్లో ఉండి అంటే అట్ ది సేమ్ టైం గ్రామాల్లో డెవలప్ చేసుకుంటూ మీరు ఇచ్చిన మాటతోని పాలిటిక్స్లో కూడా మేము కొంచెము మీరు ఇచ్చిన సపోర్ట్తో నారా లోకేష్ అన్న గారు ఇచ్చిన మా స్ఫూర్తితో యువత కూడా నా గ్రామాల్లో సేవ చేయడానికి మాకు ఎంతగానో ఉంది. నెలకి ఎంత వస్తుందమ్మా? 1.2. 1.2 గుడ్. 1,20,000 వస్తుంది. నెక్స్ట్. నా పేరు విఘ్నేష్ వర్మ. అర్జుడమ్మా. నేను ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను. నాకు మంత్కి 10 LP వస్తుంది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే సార్ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ అని 2018లో ఫామ్ చేశాడు. సో ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ పొలిటిక్స్లోకి రావాలి అని వాళ్ళ ప్లాన్స్ అని కూడా పొలిటిక్స్లో ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని సార్ 2018లోనే ఎంతో పెద్ద ప్లాన్ తీసుకున్నాడు. అందరూ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్లో ఎన్రోల్ అయ్యి అందరూ వాళ్ళ ప్లాన్స్ని ముందరికి ఇంకా ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళి లోకేష్ అనే నాయకత్వంలో 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ని ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా చూపించాలనేదే మా అందరి కోరిక. సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్, ఇక్కడ మీరు చూస్తే ఒక 40 ఎంప్లాయీస్ దాకా ఓన్లీ సమ్మేపల్లి నుంచి వర్క్ చేస్తున్నారు. సో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఒక టెక్ పార్క్ లాగా లైక్ ఒక విత్ బ్యాకప్ ఆఫ్ పవర్ అన్ని ప్రొవైడ్ చేస్తే ఒక్కొక్కరు డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తారు కాబట్టి ఒకరి ద్వారా ఒకరికి రెఫరల్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందరూ ఒకే ఏరియాలో వర్క్ చేసుకుంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా వర్క్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్, పవర్ కట్ అవడం వల్ల, సో ఇంట్లో డిస్టర్బెన్సెస్ వల్ల. సో అలా ఒక ప్లేస్, ఒక చిన్న టెక్ పార్క్ లాగా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేస్తే అందరూ ఐటీ ఎంప్లాయీస్ ఒకే దగ్గర ఉండి బాగుంటుందని మా కోరిక సార్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇచ్చిన ఐడియా కూడా పెట్టుకుంటాను, చెప్తాను. మన సమ్మేపల్లె మండలపు గ్రామానికి వచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు సభకు నమస్కారం అందరికీ తెలియజేస్తున్నాను. నేను గత 18 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. విజనరీ లీడరు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే 2001లో మొట్టమొదటిగా ఇంజనీరింగ్ కాలేజ్ వదిలినాడు ఆంధ్రప్రదేశ్లో, మా నాన్న సర్పంచ్గా ఉండే మోటగట్లకు ఫస్ట్ బీటెక్ స్టూడెంటు మన చంద్రబాబు నాయుడు గారు వదిలి ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన వ్యక్తి నేను. 2001 నుంచి 2005 పాస్అవుట్, 18-19 సంవత్సరాలు నాకు ఐటీ ఎక్స్పీరియన్స్, స్టిల్ వర్క్ చేస్తూ 2020లో నేను మన మోటగట్లకు విలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నాకుండే 15 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. మండిపల్లి రాంప్రసాద్ గారి స్ఫూర్తితో ఆయన అంచుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఈరోజు క్రియాశీలక ఒక నాయకునిగా, ఒక సభ్యునిగా ఎదిగి ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూ నా గ్రామం కొరకు మండలం వరకు నీ సేవ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ఉద్యోగం చేసుకుంటూ నెలకు 2,50,000 నా జీతము. ఓకే, గుడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫస్ట్ మీ ప్రోడక్ట్ లో
స్టిల్ వర్కింగ్ అంటే నేను ఒక్కనే ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ నేను చంద్రబాబు నాయుడు గారిది. ఓల్డ్ ప్రోడక్ట్, గుడ్ ప్రోడక్ట్, స్ట్రాంగ్ ప్రోడక్ట్, గుడ్ గోల్డ్. దెన్ నెక్స్ట్ 1 minute మీ అనుభవాలు చెప్తే అందరికి మీరు ఒక స్ఫూర్తి కావాలి, అందుకే మీరు మాట్లాడిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన నవేంద్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారికి, రామప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. నా పేరు జి గంగాధర్ నాయుడు. నేను ఎన్టీటీ డేటాలో గత 10 years నుంచి పనిచేస్తున్నాను. నాకు ఇన్కమ్ 1.4 lakhs పర్ మంత్. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టిన అవకాశంగానే నేను ఈ 2004లో జరిగిన ఎలక్షన్లో నేను పాలిటిక్స్లోకి డైరెక్ట్గా వచ్చి తెలుగు యువత అధికార ప్రతినిధికి కూడా నన్ను నియమించడం జరిగింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం వల్ల నేను ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ నాకున్న ఇందులో నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కష్టపడడం జరిగింది గత 10 months నుంచి. ఇప్పుడు మీరు చూశారు 3-4 బెనిఫిట్లు వస్తున్నాయి. ఒకటి, ఇంట్లో నుంచే పనిచేస్తూ పేరెంట్స్ని చూసుకోవచ్చు. 2, వ్యవసాయం ఉంటే హార్టికల్చర్ పెడితే అందులో ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది. 3, రాజకీయాల్లోకి వచ్చి ఏ పార్టీ అయితే వీళ్ళ పైకి తీసుకొచ్చారో ఆ పార్టీకి సేవ అందించు సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బాగుంటే రేపు ఎంపీపీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, రేపు అవసరమైతే రామప్రసాద్ రెడ్డి మరి మంత్రులు కూడా అవుతారు. బాగా చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే ఇది నా ఎన్నో రోజుల నుంచి నేను మాట్లాడుతున్నా, భవిష్యత్తులో ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశం వస్తుంది. ఎక్కడికి ఉద్యోగం ఎత్తుక్కోకుండా ఉద్యోగం ఎత్తుక్కుంటూ మీ ఇంటికి వస్తుందని చెప్పాను, అదే ఇక్కడ నిరూపణ అయింది. దీనికి చాలా సంతోషం. ఇంకెవరన్నా ఉన్నారు తమిళ్ళు? అక్కడ అయిపోయినాయి. 1 minute అందరూ ఒక నిమిషం మాట్లాడు. సభకు నమస్కారం. నా పేరు శివప్రసాద్ నాయుడు. నేను కాగ్నిజెంట్ వర్క్ చేస్తాను సార్. నాకు 1.1 వస్తుంది సార్ పర్ మంత్. తెలుగులో చెప్పు, అందరికి అర్థం అవుతుంది. 1,10,000 వస్తుంది నెలకు. అమరావతిలో మరిన్ని కంపెనీలు తొందరగా తీసుకురావాలని కోరుకుంటాను సార్. ఓకే మా గుడ్. 1,10,000 రూపాయలంటే 12 నెలలు, 12 లక్షలు, 12 10,000 అంటే 13,20,000 రూపాయలు సంపాదిస్తున్నాడు ఇంటికాడ కూర్చొని. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మీకు స్ఫూర్తి కావాలి. ఇది చెప్పమ్మా. నమస్కారం సార్, నా పేరు శ్రీ దగ్గర పెట్టుకోమ్మా. నమస్కారం సార్, నా పేరు శ్రీవిద్య. నేను ఒక బీటెక్ విద్యార్థిని. తంబలపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాను. జాబ్ తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను సార్. 6 months బ్యాక్ నాకు వచ్చింది ఫిన్టెక్ కంపెనీలో. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లో. ఎంత వస్తారమ్మా? పర్ మంత్ 25,000 వస్తుంది సార్. 25,000 గుడ్. ప్రయత్నం చేసింది, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఇంటి దగ్గర కూర్చొని 25,000 సంపాదిస్తున్నారు. మీలో కూడా మహిళలు చాలామంది ఉంటారు. మీరు చదువుకున్నారు, కానీ పెళ్ళయిన తర్వాత పిల్లలను చూసుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, అందుకే మీ భవిష్యత్తు వదిలేసుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటి దగ్గరుండి మీకు ఏ సమయం కానీ వీలైతే ఆ సమయంలో పనిచేసి కనీసం శ్రీ విద్య మారిగా ఒక 40-50 వేలు మీ తెలివితేటల బట్టి లక్షల రూపాయలు సంపాదించే అవకాశం మీకు వస్తుంది. మహిళలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎండల్లో ఉండే ఇంటి పనులు చేసే మహిళలు, పిల్లలను చూసుకునే మహిళలు కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఏ విధంగా నేను సహకరించాలి, నేను సహకరిస్తాను, అవి కూడా చెప్తాను. ఇప్పుడు చెప్తామండి. ముఖ్యంగా సభకు విజయకాంత్ వారికి నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఈ ఏఐలు, ఈ టెక్నాలజీ అన్నీ వచ్చి జాబ్ గ్యారంటీ ఉండట్లేదు సార్. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, మీ గవర్నమెంట్ కూడా చాలా టెక్నాలజీస్, చాలా ప్రాజెక్టులు అన్నీ అవసరం అవుతాయి. సో అప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, స్కిల్ ఉన్న సాఫ్ట్వేర్ టెక్నాలజీని రిక్రూట్ చేసుకొని ఏదైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, సో వాళ్ళకి బాగా స్కిల్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకొని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి ఇలాగ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి మన స్టేట్ వాళ్ళకి ఎంప్లాయీస్ ఇచ్చి మన స్టేట్ ప్రాజెక్ట్స్ని వేరే కంట్రీస్ ఆర్ వేరే స్టేట్స్ పోనీయకుండా మనకు అవసరమైన టెక్నాలజీని మన స్టేట్లో ఎంప్లాయీస్ దగ్గర బిల్డ్ చేసుకొని అలా చేస్తే మన స్టేట్లో ఉన్న స్కిల్డ్ ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడుతుందని నా చిన్న రిక్వెస్ట్ సార్. నువ్వేం చేస్తున్నావు చెప్పు నాకు. నేను సాఫ్ట్వేర్ టెక్నాలజీ డిఎక్స్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ డెవలపర్, జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా 2 years నుంచి చేస్తున్నాను. ఎంత వస్తుంది? జస్ట్ మంత్కి 30,000 వస్తుంది. సో నాలాగా నీకు జస్ట్ అనిపిస్తా ఉంది. గర్వంగా చెప్పు. 30,000 సంపాదిస్తున్నానని చెప్పు. 30,000 సంపాదిస్తున్నాను సార్. రేపు 50,000, 70,000, 1,00,000 రూపాయలు కావాలి. దాన్ని ఏం చేయాలి నేను నేర్పిస్తా నీకు. వస్తుంది సార్. ఆ మంత్రం కూడా ఇస్తా.
అమరావతిలో మంచి కంపెనీలు వస్తాయి, నాకు ఇంకా స్కిల్ నేను ఇంప్రూవ్ చేసుకొని మంచి కంపెనీకి నేను షిఫ్ట్ అవ్వాలనుకొని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వల్ల నాకు బెంగళూరులో జాబ్ వచ్చి ప్రాజెక్ట్ కోసం చెన్నైకి, హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాను సార్ ప్రతి వీక్. అలా కాకుండా మన స్టేట్లో ఐటీ హబ్ డెవలప్ అయితే మన స్టేట్లో పర్మనెంట్గా మనమే ఎంప్లాయీస్గా మన స్టేట్కే ట్యాక్స్ పేయింగ్ అన్ని మనకే బెనిఫిషియల్ అవుతాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ ఎవరు మాట్లాడండి, అందరూ ఒక నిమిషం మాట్లాడండి. చెప్పి ఒక నిమిషం మాట్లాడు. నువ్వు చెప్పండి, ఒక్కొక్కరే మీ అనుభవం చెప్పేసేయండి నాకు అంతే. హలో, నా పేరు హరీష్ కుమార్ రెడ్డి. నేను డెలైట్లో వర్క్ చేస్తున్నాను. నాకు గత 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. నేను 1,50,000 సంపాదిస్తున్నా పర్ మంత్. వర్క్ ఫ్రమ్ ఆప్షన్ రావడం వల్ల ఇంటి దగ్గర షీప్ ఫార్మింగ్ పెట్టి అదర్ దాన్ దట్ అడిషనల్గా ఇంకొక 1,00,000 అడిషనల్గా సంపాదిస్తున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు గత 2 years నుంచి. ఇంటి దగ్గర పేరెంట్ చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ అటు పొలిటికల్గా అన్ని విధాలా నేను వర్క్ ఫ్రమ్ ఆప్షన్ వల్ల చాలా బెనిఫిట్గా ఇంటి దగ్గర అడిషనల్ ఇన్కమ్స్ ప్లస్ ఫ్యామిలీని టేక్ కేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతున్నాం ఫ్యామిలీ అందరం. మీరు ఆ తమ్ముడు, నీ పేరేంటి తమ్ముడు? హరీష్ కుమార్ రెడ్డి. హరీష్ కుమార్ రెడ్డి అన్నారు 1,50,000 సంపాదిస్తాడు. ఇంకొంచెం ఆలోచించాడు, షీప్ రేరింగ్ పెట్టుకున్నాడు, దాంట్లో 1,00,000 రూపాయలు వస్తుంది. అంటే ఇక్కడ కూర్చొని తల్లిదండ్రులు చూసుకుంటూ 2,50,000 రూపాయలు సంపాదిస్తున్నా అంటే సంవత్సరానికి 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఇది ప్రారంభం మాత్రం. రేపు రాబోయే రోజులు ఇంకా బాగా పనిచేసుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇంకా ఆదాయం పెరుగుతుంది. రెండోది వ్యవసాయంలో కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. చాలా సంతోషం. నేను అందుకే చెప్పాను, నేను ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను, అయిపోయినాక మాట్లాడతాను. నెక్స్ట్ ఈ పక్కన మాట్లాడమా, అడ్జస్ట్ మాట్లాడమా. నా పేరు కోటిరెడ్డి. రాయచోటి నియోజకవర్గానికి విచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సభకు నమస్కారం. సభకు నమస్కారం. మా ప్రియతమ రాముడు అన్నకి అందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రజానికానికి అందరికీ కూడా శుభాభివందనాలు. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే నేను ఒక కార్పొరేట్ ఆఫీస్ని హెడ్గా వర్క్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 20 years ఇన్ ఐటీ ఇండస్ట్రీ. 2,80,000 నాకు జీతము. అందులో నా యొక్క నియోజకవర్గంలో ఉండే, రాయచోటి నియోజకవర్గంలో ఉండే మా యొక్క విలేజ్కి నేను 20% నా శాలరీలోంచి డొనేట్ చేస్తున్నాను ఎవరి మంత్. నువ్వు నాకేమి ఇవ్వడంలా, ఐటీ నేను నేర్పించా, నాకేమి ఇవ్వడం లేదు నువ్వు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఓటేస్తున్నాడు. ఇక్కడ మాత్రం గ్రామానికి వచ్చిన ఆదాయంలో 20% స్పెండ్ చేస్తా అంటున్నాడు. అది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. ఆ తమ్ముడు నేను కోరేది P4 కింద, జీరో పావర్టీ కింద ఒక కుటుంబాన్నో 2 కుటుంబాలను పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకొని ఒక మోడల్ ప్రొడ్యూస్ చేయండి. అది దేశానికి, ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా గుడ్ లక్. మా రాముడన్న ఆశీస్సులతో నెక్స్ట్ రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్లి మన ఐటీ అంతా కూడా మన రాయచోటికి తీసుకురావాల్సిందిగా రాముడన్నను కోరుకుంటున్నాను. ఓకే ఓకే. బీపీఓ చేసి మనకు అనువైన ప్రాంతం ఇక్కడ, ఐటీ ఇండస్ట్రీ కూడా అనువైన ప్రాంతము. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను, రాయచోటికి ఐటీ ఇండస్ట్రీస్ బీపీఓ శాంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రాముడన్న మీకు విజ్ఞప్తి ప్లీజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ కానీ 1 by 1 ఈ పక్క వచ్చేమా, నువ్వు ఏ పక్క వచ్చేమా మాట్లాడండి. ఈ పక్క వచ్చేయండి సార్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నియోజకవర్గ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి అన్న గారికి స్వాగతం సార్. నేను గత 7 years నుంచి ఐటీలో వర్క్ చేస్తున్నాను సార్. యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ మెకానికల్ సార్. మీ స్ఫూర్తితో మీరు డెవలప్ చేసిన హైదరాబాద్ హైటెక్ సిటీ చూసి నేనే మెల్ట్ అయిపోయి యాక్చువల్గా హైదరాబాద్లో మెకానికల్ కంపెనీలో బాలనగర్లో చేస్తున్నాను సార్ స్టార్టింగ్. మళ్ళీ నేను అక్కడ వెళ్తూ ఉంటాను కదా సార్, ఐటీ బిల్డింగ్స్ అవంతా హైటెక్ సిటీ అవంతా చూసి మీకు దాసోబడినాయి. నేను ఐటీ ఎస్ఏపి పైన కోర్స్ తీసుకొని జాబ్ కొట్టాను సార్. ఇప్పుడు 1,00,000 సంపాదిస్తున్నాను సార్. కరోనా టైం నుంచి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. దాంతోపాటు ప్యారలల్గా నేను టమాటో ఫార్మింగ్ చేస్తాను సార్. 10 acres దాకా వేస్తాం సార్ మేము. ఎంత వస్తుంది? మాకు బాగానే వస్తుంది సార్. ఒక పంటకి ఒక 60-70 lakhs దాకా సంపాదిస్తున్నాం సార్ ఇన్కమ్. రెండులో కలిపి ఎంత సంపాదిస్తాం సార్? ఫస్ట్ శాలరీ పర్ మంత్ 1 lakh సార్. మళ్ళీ ఇయర్లీ ఒక 70-80 lakhs ఫార్మింగ్లో సంపాదిస్తున్నాం సార్.
అది కూడా ఈ ఫార్మింగ్లో ఒక పొలానికి ఒక 500-300 మందికి ఉపాధి కల్పిస్తున్నాం సార్. అందుకనే మళ్ళీ ఈ పార్టీ తరఫున కూడా కొంచెం కష్టపడుతున్నాం సార్ బాగా. అన్నకు కూడా మేము ఎలక్షన్లో మా ఊర్లో కూడా బాగా కష్టపడి ఫైనాన్షియల్గా కూడా బాగా చేసాం సార్. నీ పేరుమా? రెడ్డి ప్రసాద్ నాయుడు సార్, దిగవరాజు వారిపల్లి దేవపల్లి. రెడ్డి ప్రసాద్ నాయుడు విన్నారు. ఇలాంటి స్టోరీలు వినాలనేది నా ఆలోచన. హైదరాబాద్లో మెకానికల్ ఇంజనీర్గా చేరి కొన్ని కంపెనీల్లో పనిచేసి హైటెక్ సిటీ గడిదాన్ని చూశాడు. నేనెందుకు ఐటీ ప్రొఫెషనల్ కాకూడదని మళ్ళీ రీఓరియంట్ చేసుకున్నాడు. అక్కడి నుంచి అతను చేసింది SAP నేర్చుకున్నాడు. అక్కడి నుంచి ఉద్యోగం చేస్తూ ₹1,00,000 సంపాదిస్తున్నాడు. దాంతో తృప్తి పడలేదు. మళ్ళీ ఊరికి వచ్చాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే 10 ఎకరాల్లో టమోటా చేసి అదనంగా ₹60 లక్షలు అంటే మొత్తం ₹70 లక్షల సంవత్సరానికి సంపాదించే పరిస్థితికి వచ్చాడంటే అది అతని యొక్క ఆలోచన విధానం. మా తమ్ముడు కూడా SAPనే సార్, మా సిస్టర్ కూడా SAPనే సార్. అందరూ ఐటీనే సార్. డబ్బులు సంపాదించడం నేర్పించాను, మీరు దోసుకెళ్తున్నారు. నేను చాలా మనస్ఫూర్తిగా అభినందనలు. కొంతమంది అంటారు నువ్వేం చేశావని. నేను ఏం చేశానో ఇక్కడ వీళ్ళని చూస్తే తెలుస్తుంది. వీళ్ళే మాట్లాడతారు రేపు భవిష్యత్తులో. ఇంకోటి సార్, ఈ నియోజకవర్గంలో మా కలకడ మండలం ఇక్కడ వచ్చి కొంచెం ఎక్కువ టమాటో పండిస్తారు సార్. నేను ఒక ఫార్మింగ్ సైడ్ నుంచి ఆలోచించి మీకు ఒక చదువుకునేవానిగా మీకు ఇక్కడ ఫార్మర్స్ ప్రాబ్లమ్ చెప్తున్నాను సార్. మాకు గిట్టుబాటు ధర ఒక్కోసారి ఉండదు సార్. చాలా గోల్డ్ అమ్మి, ఆడవాళ్ళు గోల్డ్ అమ్మి బ్యాంకులో పెట్టి పంట పెడతాం సార్. గిట్టుబాటు ధర ఉండదు సార్. ఇప్పుడు ఎట్లా స్టెబిలైజ్ చేయాలి అవును సార్, దానికి ఒక పద్ధతి అనేది చెప్తాను. చెప్తాను. అవును సార్, దళారీ కొంచెం లేకుండా చేసి సార్ మాకు కొంచెం డైరెక్ట్ సేల్ ఉండేది. అది కూడా ఐడియాస్ ఇస్తాను. నాకు ఒక ఐడియా ఉంది, నేను మాట్లాడతాను. రాముడన్న సారథ్యంలో మేము ఖచ్చితంగా బాగా పనిచేస్తాం సార్. మంచి మినిస్టర్ సార్, చాలా వండర్ఫుల్ లీడర్ సార్. ఎవరు పోయినా నవ్వుతూ మాట్లాడతాడు. ఎవరినే కానీ వెళ్ళండి అనే మాట అన్నాడు సార్. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు సార్. చాలా గుడ్ లీడర్ సార్. మనం నిజంగానే మేము చాలా మంచి లీడర్ని ఎన్నుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్, మా రావడానికి టికెట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మా. సభకు నమస్కారం. నా పేరు వెంకటేష్ అండి. మాది తంబలపల్లి నియోజకవర్గం, బి కొత్తకోట మండలం. నేను సాఫ్ట్వేర్ పొజిషన్లో గత 9 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నా. ఇప్పుడు నాది 3వ కంపెనీ అండి. ఫస్ట్ నేను ₹8,000 ఉద్యోగం చేశాను బెంగళూరులో. ₹8,000 ఉద్యోగం చేస్తే కనీసం నాకు పీజీ ఖర్చులు కానీ నా ఖర్చులు కానీ సరిపోయేది కాదు. దాని తర్వాత HCLలో చేశాను. HCL పూణే లొకేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు ఫస్ట్లో. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు వద్దు అని చెప్పేసి ఆఫీస్ లొకేషన్ కావాలన్నాను. ఎందుకు, సెక్టార్ మారింది. అప్పుడు మన విజయవాడ గన్నవరంలో శ్రీమేధ టవర్స్లో ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అక్కడికి పోతే అక్కడ నాకు ఎవరు లేరు. అక్కడ కూడా వద్దనుకొని మళ్ళీ బెంగళూరు బాగ్మనీ టెక్ పార్క్లో ఆర్చ్వెల్ ప్రజెంట్ చేస్తున్నానండి. నెలకు వచ్చి ₹72,000 జీతం వస్తుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్న ఒక వ్యవసాయం చేసుకునేవాడండి. ఇంతకుముందు నేను బయట ఉంటే మా నాన్న సైడ్ చూసే వాళ్ళు ఎవరూ లేరు, మా కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ప్రజెంట్ మా నాన్న దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకుంటూ నేను నా ఉద్యోగం చేసుకుంటూ నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఇప్పుడు ప్రజెంట్ నేను కంపెనీ మారడానికి నాకు ఆఫర్లు అయితే చాలా వస్తున్నాయి, కానీ కంపెనీ మారడానికి నాకు ధైర్యం రాలేదు. ఎందుకు అని చెప్పి నేనే కూడా చెప్తున్నా. గత ప్రభుత్వం వాళ్ళు నేను చేసినటువంటి రాజకీయానికి, అంటే మన రాజకీయంకి, మా తమ్మలపల్లి నియోజకవర్గానికి కష్టపడి పనిచేసిన దానికి నా మీద క్రిమినల్ కేసు పెట్టించారండి. ఆ విషయము నా భూమి కోసమై నేను పాటుపడిన దానికి 1981లో మా తాతగారికి జడ్జిమెంట్ అయిన భూమికి నాకే కావాలని చెప్పి నేను అడిగితే వాళ్ళు వీడు రాజకీయం చేస్తున్నాడు అనేసి నా మీద కేసు పెట్టించారు. బ్రీఫ్గా చెప్పు, నేను చెప్తాను, నాకు ఐడియా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నానండి. నేను మరొకసారి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మన మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి గారికి నేను ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, మన స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ. ఇంకా బ్రీఫ్గా 1 minute.
టైం తక్కువ ఉంది. సభకు చేసిన పెద్దలకు ప్లస్ ప్రజానికానికి నా నమస్కారం అండి. నా పేరు యువరాజు యాదవ్. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నా పర్ మంత్ సాలరీ ఒక నెలకు జీతం వచ్చి 6,37,000 పడుతుందండి. కటింగ్లు పోంగా నా ఓవరాల్ సాలరీ 93 లక్షలు సంవత్సరానికి. నేను ఎంత వస్తుంది? సంవత్సరానికి 93 lakhs సార్. సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని 93 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నాలెడ్జ్కి తెలివితేటలుగా నేర్చుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే ఆకాశమే హద్దుగా డబ్బులు సంపాదిస్తారు. దానికి ఉదాహరణ మన తమ్ముడు యాదవ్, యువరాజు యాదవ్ ఒక ఉదాహరణ. మీకు ఇవన్నీ నిజమా కళ అని అనుమానం ఉంటుంది. మీ ముందు నుండే వాస్తవాలు ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడుతుంటే చాలామంది నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ ఎగతాళి ఇప్పుడు కాదు, 4 డికేడ్స్గా చేశారు, 40 సంవత్సరాలుగా చేశారు. కానీ నా మాట నమ్మినోళ్ళు పైకి వచ్చారు. నన్ను ఎగతాళి చేసిన వాడు కాలగర్భంలో కలిసిపోయారు, ఎక్కడికక్కడ పోతున్నారు. నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చానండి. ఇక్కడే ఇదే సమయపల్లిలో గవర్నమెంట్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ప్లస్ ఇక్కడే గవర్నమెంట్ హాస్టల్లో బీసీ హాస్టల్ ఉండి చదువుకున్నాను. తర్వాత కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ సీట్లు కొట్టుకుంటూ చదువుకుంటూ పైకి వచ్చాను. ఈరోజు నాతో పాటు నా కుటుంబం మొత్తం, మా సిస్టర్స్, బ్రదర్స్ అందరి పిల్లల్ని చదివించుకుంటున్నాను. అందరూ బీటెక్ చేసి ఒక 2-3 సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది ఆల్రెడీ. ప్లస్ ఇప్పుడు నేను కూడా ఇంకా ఇక్కడ కూడా రాంబారెడ్డి గారి మీద ప్రేమతో ఐటీడీపీ తరఫున బెంగళూరు నుండి కూడా పనిచేస్తున్నాం సార్. మేము చేస్తున్నాం. రాంబారెడ్డి గారు మాకు చాలా సపోర్ట్గా చాలా ధైర్యం ఇచ్చారు. ఈవెన్ మా మీద కూడా కేసులు పెట్టారు గత ప్రభుత్వంలో. మా భూమి ఆన్లైన్ కూడా చేశారు సార్. అయినా కూడా మాకు అన్నగారు ఉండే ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాము. అన్న మాకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తున్నారు. అన్ని విధాల ఆపదలో ఆదుకుంటూ ధైర్యం ఇస్తూ మా వెంట నిలబడుతున్నారు. థ్యాంక్ యూ. గుడ్. నెక్స్ట్ మా ఇంకెవరున్నారు? వన్ మినిట్ సార్. నా పేరు వేణుగోపాల్ నాయుడు సార్. ఈ ఊరే సార్, సంబేపల్లి. హై స్కూల్లోనే చదువుకున్నాను. నేను కూడా టోటల్ హై స్కూల్లోనే చదువుకుంటా. ప్రైవేట్ స్కూల్లో ఏం చదువుకోలేదు సార్. సార్ నేను ఫైజర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను సార్. నాకు ఫర్ మంత్లీ 75,000 వస్తుంది సార్. నాకు ఈ సేల్స్ ఫోర్స్ మీద వర్క్ చేస్తున్నాను సార్. ఇది టోటల్ ఫర్ మెడికల్ సార్. మెడికల్ సార్. సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ. అయిపోయారా? ఇంకెవరున్నారా? ఓన్లీ 1 minute చెప్పేసి 1 minute మాట్లాడేసేయండి టక. ఇక్కడ వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ రాముడు అన్నకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మైక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నేను యాక్చువల్గా ఒక ఫార్మర్ కుటుంబంలో పుట్టినాను. మారుమూల ప్రాంతం, సమ్మేపల్లి మండలం, కడియాలవాట్లపల్లి, 280 బూత్ నెంబరు. అక్కడ పుట్టాను సార్. ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పుట్టినాను. నేను ఒక హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. సో 2010లో నేను హైదరాబాద్ పోయినప్పుడు హైటెక్ సిటీ అప్పుడప్పుడు డెవలప్ చేస్తూ ఉన్నారు సార్. నేను ఆ స్ఫూర్తితో మైత్రివనం దగ్గర ఇన్స్టిట్యూట్లో చేసి కష్టపడి 6 months జాబ్ తీసుకొని ఐటీ సెక్టర్లో హైదరాబాద్లో చేసిన తర్వాత చెన్నై, హైదరాబాద్ 3 స్టేట్స్లో చేశాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, మీటింగ్ కానీ, లంచ్ టైంలో కానీ, మీ బాబు గారు ఉన్నారు కదా, ఇంతవరకు వచ్చేసే పని అవసరమే ఉంది. మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి మీ దగ్గర. మీ హైదరాబాదే నెంబర్ 1 ఆఫ్టర్ బెంగళూరు. సౌత్ ఇండియాలో నెంబర్ 2గా మీదే ఉంది హైదరాబాదు. ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే సార్ కన్వీనియంట్గా ఉంది సార్. హైదరాబాద్ నాకు 400-500 కిలోమీటర్స్ వస్తుంది. నాకు 180 కిలోమీటర్స్ బెంగళూరు. సో ఆప్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇంటి దగ్గర పనిచేస్తున్నాను సార్. నెలకు 2 లక్షలు జీతం తీసుకుంటూ మా మమ్మీ డాడీని ఇద్దరిని హ్యాపీగా చూసుకుంటూ ప్లస్ ఫార్మింగ్ చేసుకుంటున్నాను సార్. అదేవిధంగా నా సత్తా కొద్దీ రాముడు నాకు తెలుసు 280 బూత్ నెంబర్లో బూత్ ఏజెంట్గాను నా సత్తాగాడికి ప్రజలందరినీ కలుపుకొని పోయి రాముడు అన్నను కష్టపడి గెలిపించుకున్నాం సార్. మాకు ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా, నిద్రలో అయినా కూడా ఫోన్ చేసినా సపోర్ట్ చేస్తారు సార్. ఇప్పుడు ఫామ్ లో ఎంత వస్తుందా? డిపెండ్స్ ఆన్ మార్కెట్ సార్. బాగా మార్కెట్ ఉందంటే లాస్ట్ సమ్మర్లో అరౌండ్ 30 to 40 lakhs సంపాదించినాం సార్. డిపెండ్స్ ఆన్ మార్కెట్ బాగుంటే బాగా సంపాదించుకుంటాం సార్. లేదంటే మా పెట్టుబడి అవుతుంది సార్. అదే సార్. నా ఫైనల్ రిక్వెస్ట్ ఒకటి సార్. యాక్చువల్గా ఇప్పుడు అరౌండ్ మన సౌత్ ఇండియాలో హైదరాబాద్ కానీ, మా బెంగళూరు కానీ, తమిళనాడు కానీ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఐటీ హబ్ వస్తే వీఆర్ హ్యాపీ టు సే ఎనీబడి సార్, ఎనీ ప్లేస్. థ్యాంక్ యూ సార్. 1 minute. ఇక్కడికి వచ్చేసిన చంద్రబాబు నాయుడు గారికి, అదే రాంప్రసాద్ గారికి నాకు ధన్యవాదాలు. నేను ముంబై లొకేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. 4 yearsగా వర్క్ చేస్తాను. నాకు నెలకు శాలరీ 80,000. అలాగే మా నాన్న టమాటా ఫార్మింగ్ అండ్ షిప్ ఫార్మింగ్ మెయింటైన్ చేస్తాడు. అలాగే మా నాన్నకు, మా అమ్మకు హెల్ప్ చేస్తా, నా జాబ్ చూసుకుంటాను. ఓకే మా గుడ్. ఎంత వస్తుంది
సార్ నాకు నెలకు వచ్చి 80,000 వస్తుంది సార్. నీ జీతం? నా జీతం 80,000 వస్తుంది. మా నాన్న టమాటా ఫార్మింగ్ చేస్తాడు. టమాటా ఎన్ని ఎకరాలు చేస్తున్నాడు? టమాటా 2 ఎకరాలు చేస్తాం సార్. 2 ఎకరాలు చేస్తాం. అలాగే షిప్ ఫార్మింగ్ మెయింటైన్ చేస్తాం సార్. ఎంత ఆదాయం ఎంత వస్తుంది మొత్తం కలిసి? సంవత్సరానికి 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఆదాయం తీయగలుగుతాం సార్. ఓకే మా గుడ్. అలాగే సార్ నాది ఒక చిన్న సలహా సార్. మా రాయలసీమ వెనుక జిల్లాలకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలని కోరుకుంటాను సార్. అమరావతి లాగానే మా రాయలసీమ జిల్లాలకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలనుకుంటాను సార్. ఓకే డెఫినెట్గా చేద్దాం, చెప్తాను మార్గం చెప్తాను. అందరికీ నమస్కారం. రాయచోటికి వచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నేను యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్గా గుజరాత్ వడోదరలో యాజ్ ఎ స్టార్టింగ్లో వర్క్ చేశాను. తర్వాత కోవిడ్లో ఇంటికి వచ్చాను. తర్వాత ఇక్కడి నుంచి వర్క్ చేస్తున్నాను. నాకు నెలకి 85,000 వస్తుంది పర్ మంత్. ఇక్కడ రాయచోటి నుంచి బోన్మల్ల కాదర్వేన్న ఆధ్వర్యంలో రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మీకేమి ఇవ్వలేదన్నాం సార్. మీరు అడిగారు, మేము రాయచోటి గిఫ్ట్గా ఇచ్చాం సార్ మీకు మా రాంప్రసాద్ రెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో. కాదు, మీరు ఐటీ నేను నేర్పిస్తే నువ్వు నాకు తెలివి నేర్పిస్తున్నావు అక్కడ. కానీ మా టైం తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ ఏదైతే చెప్పానో మన ఒంగోలు అక్క తేజు బొడపాటి గారి ప్రెసిడెంట్గా పెట్టారు సార్. మా ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే మా కడప నుంచి మా రాయచోటి నుంచి ఇంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఐటీ ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారని చాలా కోరుకున్నాను సార్. ఫైనల్ ఎన్నుకోవాలి, మీరే ఎన్నుకోవాలి, నేను కాదు ఎన్నుకునేది సార్. నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నాను. ఇన్ఫోసిస్లో బెంగళూరు డీసీ క్యాలెండర్ హాలిడే క్యాలెండర్ ఎలా ఉంటుందంటే November 1 కర్ణాటక ఫార్మేషన్ డే హాలిడే, హైదరాబాద్ June 4 కర్ణాటక తెలంగాణ ఫార్మేషన్ డే హాలిడే. అలాగే మనకు కూడా ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ మన ఆంధ్రానే. పొట్టి శ్రీరాములు గారి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వల్ల మన స్టేట్ ఫస్ట్ ఫామ్ అయింది. దాని తర్వాతే మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ లాంగ్వేజ్ బేస్డ్గా ఫామ్ అయ్యాయి. సో మనకు కూడా November 1 ఒక స్టేట్ ఫెస్టివల్గా ఒక అందరికీ. November 1 కరెక్ట్ కదమ్మా, మనకు వచ్చింది కూడా డిఫరెంట్ డేట్స్ వచ్చాయి. ఆయన ఆత్మార్పణ చేసిన రోజున December 15 ఏదో వస్తుంది, ఆ రోజు చేద్దాం సార్. ఖచ్చితంగా సార్. అండ్ స్కూల్లో కూడా మా తెలుగు తల్లికి మల్లెపూదండ స్కూల్ ని సాంగ్ ని ఖచ్చితంగా కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాను సార్. పెడుతున్నాం. అందరూ తెలుగు వాళ్ళు గర్వపడాలి. స్టేట్ యాంథమ్ పెడతామా? నెక్స్ట్ ఇంకెంతమంది ఉన్నారు? టకటకమా బ్రీఫ్గా ఒక్కొక్క నిమిషం కానీ. సభకి విచ్చేసిన అందరికీ నమస్కారం. చంద్రబాబు గారు 2027 విజనరీ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఐటీ ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడుతుంది. ఆ విజనరీ విన్న తర్వాత చాలా గర్వంగా హ్యాపీగా ఇదయ్యాను. నాకు నెలకి 70,000 వస్తుంది. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మా పేరెంట్స్ని అందరినీ ఇక్కడే చూసుకుంటూ బాగా ఉన్నాము. బట్ కానీ గత 3 సంవత్సరాలుగా వర్షపాతం చాలా తక్కువ ఉంది. గ్రౌండ్ వాటర్ అనేది చాలా తగ్గిపోయింది. మాకు ఏదైతే శ్రీనివాసపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది, కానీ ఇక్కడికి వాటర్ అనేది ఇంకా రాలేదు. ఆ వాటర్ ఏదైతే తీసుకొస్తే దగ్గర 30,000 ఎకరాలు సాగు చేయొచ్చు. అలాగే అదర్ సోర్స్ని ఇది చేయొచ్చు సార్. ఏదైతే ఓకే అమ్మా, నేను చెప్తాను, దానికి నాకు ఐడియా ఉంది, నేను చెప్తాను. ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు చెప్తాను. కానీ 1 minute. హలో, సభకు నమస్కారము. నా పేరు అశోక్ నాయుడు, మాది కడియాల వండ్లపల్లి. నేను ఇన్ఫోసిస్లో లాస్ట్ 8 years నుంచి జాబ్ చేస్తున్నాను. పర్ మంత్ నేను 1,50,000 జీతం తీసుకుంటున్నాను. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటున్నాను. దాంతోపాటు టమాటా వ్యవసాయం కూడా చేస్తాం సార్. మేము ఎంత చేస్తున్నాము? వ్యవసాయం చేస్తున్నాం, అట్లా చేస్తాము. 4 months ఒకసారి, 5 months ఒకసారి. అందులో కూడా పర్వాలేదు. ఈ లాస్ట్ 2-3 years నుంచి రేట్లు బాగానే ఉన్నాయి. కానీ రైతు నుంచి ఆలోచిస్తే ఒక్కోసారి రేట్లు మరీ దారుణంగా ఉంటున్నాయి సార్. అసలు గిట్టుబాటు కాదు, కానీ మనం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. దానికి రిలేటెడ్గా ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ పెడితే బాగుంటుందని నేను మాట్లాడతాను, పెట్టిస్తాం. రండి. సభకు నమస్కారం. నా పేరు బాలాజీ, మా సంపేపల్లి మండలం మోటకట్ల విలేజ్ మాది నిరుపేదల కుటుంబం మాది. మా తండ్రి గారు పూర్తి వ్యవసాయం చేసేవాడు. మేము వరి పండిస్తాం సార్, దగ్గర 1 ఎకరా పండిస్తాము, వరి పండిస్తాం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను. బెంగళూరులో క్యాప్జెమినీలో వర్క్ చేస్తున్నాను, వైట్ ఫీల్డ్లో. హైదరాబాద్ని మన ఏపీలో చూడాలనుకుంటున్నాను సార్ నేను. తప్పకుండా చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు వట్టం హర్షవర్ధన్ రెడ్డి.
నేను డెలైట్లో వర్క్ చేస్తున్నాను. నాకు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు సంవత్సరానికి 20 లక్షలు వస్తుంది. సో నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను కోవిడ్ అప్పటి నుంచి ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తున్నాను. అలానే నేను ఫార్మింగ్ చేస్తూ పేరెంట్స్ని చూసుకుంటూ ఇలానే మన ఏపీలో కూడా మంచి మంచి కంపెనీలు వచ్చి అందరికీ ఫార్మింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చేలాగా కొన్ని క్యాంపెయిన్స్ చేసి రాబోయే తరాలకి ఫార్మింగ్ మీద అవగాహన వచ్చేలాగా చేసి మనకు అంతా ఒక ఫార్మింగ్ హబ్ అలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క అంటే అందరికీ తెలిసేలాగా సార్ చేసి మనము దినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అందరూ అయిపోయారు కదా, లాస్ట్ నువ్వేనా మాట్లాడమా మాట్లాడేసి. సార్ నా పేరు సాయి ప్రసాద్ సార్, మాది పక్కనే చిన్నమండే మండలం. నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లాస్ట్ 4 years నుండి వర్క్ చేస్తున్నాను. ఈ క్యాప్జెమినీలో వర్క్ చేస్తున్నాను సార్. పర్ మంత్ 90,000 వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు తర్వాత ఇస్తే ఇప్పుడు కాదు మళ్ళీ టైం తక్కువ ఉంది. ఇప్పుడు మీరు అందరికీ ఒక ఉదాహరణ, కూర్చోండి తమ్ముడు, మాట్లాడడం కూర్చోండి ప్లీజ్ డౌన్. తర్వాత ఇప్పుడు మీరు చూశారు, నేను ఎన్నో రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలని మాట్లాడుతున్నాను. ఎన్నికల్లో కూడా దాన్ని ఒక నినాదంగా తీసుకొని నేను చెప్పాను. ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను, దగ్గర 30 సంవత్సరాల కంటే ముందు. అప్పుడు ఎవరికి ఐటీ అంటే తెలియదు, పెద్దగా డెవలప్ కాలేదు. ఆ రోజు బిల్ గేట్స్ ఏం చేశారంటే అమెరికా నుంచి ఇంటర్నెట్ని ఇన్నోవేట్ చేశాడు. ఆ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒక కుగ్రామంగా తయారైపోయింది. అంత మునుపు అమెరికాలో ఏమైనా జరిగితే మనకు తెలియాలంటే 4 రోజులు పట్టేది. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో టెక్నాలజీలో పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో నేను ఆ రోజుటి నుంచే శ్రద్ధ పెట్టాను. ఎవరికి అర్థం కాలేదు బిగినింగ్లో. ఆ రోజు ఒక హైటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను, అనేక మీటింగ్లు పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు 4-5 మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు హైటెక్ టవర్ కట్టాం. ఆ హైటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేము కూడా ఐటీ చదువుకోవాలి, ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది. దానిపైన నేను అమెరికాకి వెళ్ళి అనేక కంపెనీలకు అందరికీ చెప్పి 15 రోజులు ఫైల్స్ మోసుకొని అమెరికాలో అన్ని కంపెనీలకు వెళ్ళి ఇండియాకి రండి, మా కుర్రాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి ప్రమోట్ చేశాను. అప్పుడు ఆలోచించాను, ఉద్యోగాలు వస్తున్నాయి, దీనికి కావాల్సింది ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి, ఐటీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు 30 ఇంజనీరింగ్ కాలేజీలని 9 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం. ఏ రెవెన్యూ డివిజన్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడేది. ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడుస్తుంది. ఆ కాలేజ్ చూసినప్పుడు పిల్లల ఆలోచన మారుతుంది, నేను కూడా చదువుకోవాలని కోరిక పుడుతుంది. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు మీరు చూస్తే అమెరికాలో నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేస్తున్నారు, చాలా వాళ్ళు చూస్తే గర్వపడుతున్నా నేను. వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూస్తే కూర్చో 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 ఎవరికే నువ్వు చెప్తే ప్రకటించారా? కూర్చో. థింకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడగొడతా ఉంటారు. ఇదే పని వీళ్లకు, మనం ఏం చేయలేము. వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి. ఇప్పుడు మనం అందరూ కూర్చుంటే 1-2-3 వచ్చి ఈ పని చేస్తారు వాళ్ళు. ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ఒక విధానం ఉండదు, మనం ఏం చేయలేము. వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయిన తర్వాత మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు వదిలిపెట్టేయడం మంచిది. ఇప్పుడు మీరు చూసిన మంచి
ఏదైనా ఉంటే ఆ కుర్రాడు భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళు చూసి నేర్చుకోవాలి. పోకి రోడ్డు వారికి తిరిగితే లాభం ఏంటి, ఏమొస్తుంది అతనికి? వీళ్ళు ఇంటికాడ కూర్చొని ఒక 20,000 50,000 ఇంటిని సంపాదిస్తారు, తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. మీరు కూడా ఆ పని చేస్తే సంతోషపడేవాడిని. అదే మాదిరిగా ఈరోజు నేను అది చెప్పిన తర్వాత అమెరికాకు మన వాళ్ళు వెళ్ళి ఈరోజు మీరు చూస్తే అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం $60,000 అయితే ఇలాంటి మిరాకిల్ లాంటి మన పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ ఆదాయం చూస్తే $1,20,000 అంటే వాళ్ళకంటే రెండింతలు. అంటే వాళ్ళకంటే తెలివైన పిల్లలు మన పిల్లలు. ఈరోజు ఇక్కడే కాదు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మొన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే సరే నేను కూడా ధర్మం కోసం పోరాడాను, ఎక్కడా నేను భయపడను. భయం అనేది నా జీవితంలో నా ఎప్పుడూ లేదు. అలాంటిది 53 రోజులు నన్ను ఇది చేస్తే కనీసం 80 దేశాల్లో మన పిల్లలు ఈ మాదిరిగానే రోడ్డు మీదకి వచ్చి 53 రోజులు ప్రదర్శన చేశారు 80 దేశాల్లో. అంటే ఈరోజు చూస్తే ఒక 100 దేశాల్లో మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరున్నారంటే రమ్మంటే అందరూ వచ్చారు. రేపు మీరు ఏ దేశానికి పోయి బాగా బిల్డింగ్లు ఉండే దేశం, బాగా అభివృద్ధి అయినటువంటి కాలనీకి పోతే అందులో తెలుగు వాళ్ళు ఉంటారు, భారతీయులు ఉంటారు. అది మన సత్తా ఈరోజు. అయితే అక్కడ ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు తయారు చేయలేమనేది నా పట్టుదల. అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్న, పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు. అయితే మీకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బోర్ కొడుతుంది, మెషిన్తోనే కూర్చోలేరు, కాబట్టి కొంచెం సోషల్ లైఫ్ కూడా ఉండాలి. అందుకే ఆలోచిస్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ని నైబర్హుడ్ హోమ్గా చేసి ఒక 5 మంది 10 మంది కూర్చునే ప్లేస్ కానీ, అదే మరి ఇంకొక పక్కన వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి, ఇప్పుడు సంబేపల్లి ఉంది, సంబేపల్లిలో ఒక వర్క్ స్టేషన్, ఒక టెక్ టవర్ ఒకటి కడతాం, దాన్ని వేరే వాళ్ళు మేనేజ్ చేయమంటాం. మీరు పనిచేస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు, లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటారు. దానివల్ల మీరు రాను మీ ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. అదే మాదిరిగా కడప లాంటి దగ్గర ఇంకా ఎక్కువగా కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం. అంటే కంపెనీలు వచ్చి వాళ్ళే రన్ చేసుకున్నట్టుగా. ఇంకా అవసరమైతే జీసీసీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. అంటే ఎవరైనా గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పెట్టుకొని వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చి ఫైనల్గా నేను ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్నీ ఇస్తాను వాళ్ళందరికీ. ఏమని, మీ ఆదాయం పెంచితే ఎంత ఆదాయాన్ని పెంచితే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మామూలుగా నాలెడ్జ్ ఉంది, తెలివితేటలున్నాయి, సాన పెడితే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించడమే కాదు, ప్రపంచంలోనే మెరుగైన కుర్రాళ్ళుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అది నా కళ, నా ఆలోచన. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో మీరు ఉండండి, ఇక్కడ పనిచేయండి, బోరు కొడితే నెలకు ఒక 10 రోజులు 15 రోజులు వర్క్ స్టేషన్కి వచ్చి అక్కడ పనిచేయండి. మీరు ఫిజికల్గా పోవాలంటే ప్రపంచమే హద్దు. వర్చువల్, ఫిజికల్, హైబ్రిడ్ మోడల్ భవిష్యత్తులో రియాలిటీ. దానికోసం నేను ప్రమోట్ చేస్తున్నా. ఇంకో పక్క మీరు వ్యవసాయం చేస్తూ మీ ఇబ్బందులు చెప్పారు. నేను అందుకే నిన్న పోయినప్పుడు చూశాను. ఏదైతే దావోస్లో కూడా అందరితో మాట్లాడినప్పుడు డీపీ వరల్డ్, జబ్లాలి ఎయిర్పోర్ట్ దుబాయ్, పోర్ట్ దుబాయ్, వాళ్ళు వచ్చి లాజిస్టిక్స్ అన్నీ కూడా చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళు వస్తే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంతా చేస్తున్నారు. అంటే మామూలుగా కోల్డ్ చైన్ మొదలుకొని ప్రపంచంలో ఈ ప్రోడక్ట్ తీసి అమ్మడానికి, విత్ ఇన్ ది కంట్రీ అమ్మడానికి, డ్యామేజెస్ తగ్గించడానికి మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నారు. మధ్యవర్తులు కూడా పోయే పరిస్థితి వస్తుంది. మీలో ఎవరైనా హుషారుగా ఉంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ FPP పెట్టుకోండి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్స్ పెట్టుకుంటే దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాం. ఇలాంటి పెప్సికో కానీ, వాల్మార్ట్ కానీ, లూలు కానీ
నేను చెప్పినట్టు డిపి వాళ్ళు కానీ లేకపోతే ఏపీ ఇంకొక ఆర్గనైజేషను వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ఉంది, వీళ్ళందరినీ తీసుకొస్తాను. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం. అందుకే 5 ప్రాంతాల్లో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాం. స్టార్టప్ కంపెనీస్ని ప్రోత్సహిస్తున్నాం. మీ ఊర్లో నువ్వు కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో పనిచేయడం కానీ, మీ ఊర్లో నువ్వు కూర్చొని మీ ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టుకుని డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క ఎంఎస్పి వాణిజ్య పంటలకు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. రాయలసీమలో హార్టికల్చర్ పంటలు ఎక్కువ వస్తాయి, పండ్ల తోటలు, కూరగాయలు, పూలు ఎక్కువ వస్తాయి. ఒక్కోసారి రేటు పడిపోతే మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూడా ఎంఎస్పి అన్ని పంటలకు పెట్టి ఏ పంటకు కూడా రేటు పడిపోతే పూర్తిగా ఆదుకునేట్టుగా మీకు చేయూతనిచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకొస్తాం. రెండవది, రాయలసీమను నీళ్లుంటే రతనాలు పండించే సీమ ఇది. నీళ్లు లేకపోతే మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ రాయి చోటు అందుకు ఒక ఉదాహరణ. ఈ రాయి చోట్లగా నీళ్లుంటే ఇప్పుడు మన పిల్లలు మాట్లాడినట్టు వండర్స్ జరిగేటివి. కానీ కొన్ని సమస్యలు వచ్చాయి. హంద్రీ నీవా నేను కానీ అధికారంలో ఉండుంటే 1920కి ఈరోజు ఈ కాలువ శ్రీనివాసపురం నుంచి అడవిపల్లికి వెళ్ళి చిత్తూరు దగ్గరికి వెళ్ళుండేది. 5 ఏళ్లయింది, ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టకుండా ఈ ఎడారి ప్రాంతాన్ని ఎడారిగా మార్చేసే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం నేను మొన్నే టెండర్లు కూడా పిలిచాం. ఆ నీళ్లన్నీ తీసుకొస్తున్నాం. ఏదైతే తంబళ్లపల్లి నుంచి నేరుగా ఒక కెనాల్ ఇక్కడికి రావాలి, శ్రీనివాసపురం రావాలి. అవి చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి. ఒకవేళ అవసరమైతే ఎన్విరాన్మెంట్ కూడా క్లియరెన్స్ రావాలి. అక్కడి నుంచి నేరుగా సంబేపల్లి మీదుగా నేరుగా ఇది మళ్ళీ అడవిపల్లికి వెళ్తుంది. అక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది. వీలైనంత తొందరలో టెండర్లు పిలిచి ఇది పూర్తి చేస్తాం. ఇది పూర్తి చేస్తే ఒక పక్క నీటి సమస్య మీకు ఉండదు. నీళ్లుగానుంటే ఒక పక్క ఐటీ, ఒక పక్క హార్టికల్చర్. బంగారు పండిస్తారు. మీరు ఇక్కడ కూర్చొని ఏం కావాలన్నా చేసే పరిస్థితి వస్తుంది. మంచి పళ్ళ తోటలో కూర్చొని మంచి గాలి పీల్చుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ ఐటీలో పనిచేసే పరిస్థితి వస్తుంది. అదే మరి అందరి నేవాలో పీలేలో 70,000 ఎకరాలు వస్తుంది, ఇక్కడ వస్తుంది. నేను ఇప్పుడు కొత్తగా ఒకటి ఆలోచించాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాయలసీమ ఈ మాత్రం ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కావాల్సింది కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు. ఎవరు న్యాయం చేశారు, ఎవరు ఈ ప్రాంతానికి ముందు చూపుతో ఆలోచించారు, ఎవరి వల్ల మనం అందరం బాగుపడ్డాం, ఏ పార్టీ వల్ల లాభం వచ్చిందో మీరు ఆలోచించుకుంటే ఒక్కరు కూడా రాయలసీమలో వేరే పార్టీకి ఓటేయరు. అందరూ తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే అందరూ కూడా రాయలసీమ అంటే ఇది రాళ్లసీమ, ఎడారిగా మారిపోతుంది, ఈ ప్రాంతానికి ఏమీ చేయలేమంటే కాదు, ఈ ప్రాంతాన్ని ఆదుకుంటామని, ప్రాజెక్టులు కడతామని శ్రీకారం చుట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ప్రాజెక్టులు ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టుదలగా నేను ముందుకు పోయాను. 5 సంవత్సరాలు 14-19లో మీరు చూస్తే 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పరిగెత్తిచ్చాను. బ్రహ్మాండంగా పనిచేశాం. 19-24 వరకు వచ్చిన ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మీరు తప్పు చేశారని నేను ప్రాజెక్టులపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి, చైతన్యవంతులు చేయాలని వస్తే నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. డయాఫామ్ వాళ్ళు పోగొట్టే పరిస్థితికి వచ్చారు. 400 కోట్ల రూపాయలతో పనిచేస్తే మళ్ళీ ప్యారలల్గా ఆ కాలువని డయాఫామ్ వాళ్ళు కొత్తగా నిర్మాణం చేయాలి. దీనికి 1000 కోట్లు అవుతా ఉంది.
400 కోట్లు పోయింది. ఇప్పుడు అదనంగా 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. డిలే కూడా కాలయాపన 5-6 సంవత్సరాలు అయ్యే పరిస్థితి వచ్చింది. మొన్ననే మీరందరూ ఈసారి ఎప్పుడు గెలవనే రాయి చోటును కూడా గెలిపించారు. ఎప్పుడైతే మీరు ఆ విధంగా గెలిపించారో దానివల్ల ఢిల్లీలో కూడా మన గౌరవం పెరిగింది. కష్టాల్లో ఉండే రాష్ట్రానికి సంజీవునిగా పనిచేసింది. వెంటిలేటర్ మీద ఉండే రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చింది. అందుకే ఈరోజు గర్వంగా చెప్తున్నా, పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. 2027కు పూర్తి అవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాను, అమరావతికి శ్రీకారం చుట్టాను. హైదరాబాద్లో భూమి ఉంది, అమరావతిలో ప్రైవేటు భూమి ఉంది. నేను ఒక పిలిపిస్తే నన్ను నమ్మి 55,000 ఎకరాలు రైతులు ల్యాండ్ పూలింగ్లో ఒక్క పైసా తీసుకోకుండా ఇచ్చారంటే అది నమ్మకం. నేను అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, నేనేదో గాల్లో మాటలు చెప్పడం లేదు. ఇంతవరకు చేసిన పని యొక్క ఫలితాలు మీరు చూశారు. ఒక హైదరాబాద్ నగరం 30 సంవత్సరాల కంటే ముందు నా దూరదృష్టి. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగున నా కృషి ఉంది. దాంట్లో ఎవ్వరూ కాదనలేరు. ఇప్పుడు మన పిల్లల ఆశలు చూశారు. అలాంటి సిటీ మాకు ఇంకోటి ఉండాలి. ఇక్కడ కూడా మేము పనిచేసుకోవాలంటే హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది, పక్కన సైబరాబాద్ నేనే నామకరణం చేశాను. హైటెక్ సిటీ పేరు నేనే పెట్టా. సైబరాబాద్ కూడా నేనే పెట్టాను. టెక్నాలజీ కోసం, ఐటీ కోసం సైబరాబాద్ పెట్టి అభివృద్ధి చేశాను. ఇప్పుడు అమరావతి పేరింటే మీరు దేవతల రాజధాని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవేంద్రుడు పరిపాలించిన దేవతల రాజధాని పేరు అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతమంది శాతవాహనులు కూడా పరిపాలించారు. తర్వాత చరిత్రలో ఇలాంటి రాజధానికి నేను శ్రీకారం చుడితే ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరికీ ఉపయోగపడుతుంది ప్రారంభిస్తే దాన్ని శ్మశానమని, ఎడారని, దాన్ని పూర్తిగా 3 రాజధానులని 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో మనం పనిచేశాం కాబట్టి దానికి కూడా ముందుకు వచ్చారు. 15,000 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశారు, ఇప్పించారు. అడ్కో అవన్నీ కూడా ఇంకొక 15,000 కోట్లు వచ్చాయి. పనులన్నీ ప్రారంభమయ్యాయి. అది కూడా చెప్తున్నా, ఈరోజు మన పిల్లలు ఎట్లయితే తెలివితేటలతో పనిచేస్తున్నారో ఇంటి దగ్గర కూర్చొని 90 లక్షల రూపాయలు సంపాదించి అవసరమైతే వ్యవసాయం కూడా చేసి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా అమరావతిలో కూడా ఏదైతే భూములు ఉన్నాయో ల్యాండ్ మానిటైజేషన్ చేసి ఒక్క పైసా వేరే ప్రాంతాల డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అందులో వచ్చే డబ్బులే ఖర్చు పెట్టి పైకి తీసుకొస్తాం. అదే హైదరాబాద్ కూడా చేశాం. అక్కడి నుంచి సంపద వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితికి వస్తాం. ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చాను. గొల్ల చలపతి, ఆయన కొడుకు గొల్ల వెంకటేశ్వర్లు. ఈ కుర్రాడిని చూస్తే మోగు కుర్రాడు, ఏమీ చేయలేడు. ఎవరన్నా ఆయన తీసుకుపోవాలి. నేను వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళకందరికీ 6,000 రూపాయలు పింఛను పెంచాను 3,000 నుంచి. దానివల్ల ఆ కుర్రాడికి ఈరోజు ఈ పింఛను వల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది. వాళ్ళ తల్లి ఇక్కడ లేదు, డబ్బుల కోసం గల్ఫ్కి వెళ్ళింది.